నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, నేను చేసినటువంటి లాపరమైన వీడియోలన్నీ కూడా ఒక యాప్ రూపంలో తీసుకురావడం జరిగింది. ఆ యాప్ పేరు వకీల్ అకాడమీ అనే యాప్. ప్లే స్టోర్లో మీకు అందుబాటులో ఉంటుంది. మీరు ఇన్స్టాల్ చేసుకొని అన్ని వీడియోలను వీక్షించే అవకాశం మీకు ఉంటుంది. సో ఈ వీడియోలో మనము క్రిస్టియన్ల మతం ప్రకారంగా భర్త మరణిస్తే అతని పేరు మీద ఉన్న ఆస్తి భార్యకే చెందుతుందా, లేకపోతే వారి బంధువులకు చెందే అవకాశం ఉంటుందా అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మిత్రులారా, క్రిస్టియన్లలో ఆస్తి భాగ పంపిణీ, ఆస్తి సంక్రమణ ఏ రకంగా జరగాలి అని నిర్వచించే చట్టమే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925. పూర్తిగా క్రిస్టియన్ల ఆస్తుల విభజన గురించి, హక్కుల గురించి ఈ చట్టం చెప్తుంది. ఈ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ లోని సెక్షన్ 33 ప్రకారంగా భర్త మరణం తర్వాత అతని పేరు మీద ఉన్న ఆస్తిలో భార్యకు 1/3 వంతు మాత్రమే చెందుతుంది. అనగా మొత్తం ఆస్తి సంక్రమించడానికి అవకాశం ఉండదు. ఒకవేళ ఆ దంపతులకు పిల్లలు కనుక లేకపోతే చనిపోయిన వ్యక్తి యొక్క భార్యకు సగమాస్తి, మిగిలినది ఆ చనిపోయిన వ్యక్తి యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో రక్త సంబంధికులు వారికి చెందుతుంది. ఒకవేళ చనిపోయిన వ్యక్తికి పిల్లలు కనుక ఉంటే 1/3 వంతు భార్యకు, మిగిలినది ఆ చనిపోయిన వ్యక్తి యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి సంక్రమిస్తుంది. కానీ ఆ చనిపోయిన వ్యక్తి యొక్క రక్త సంబంధికులకు, బంధువులకు చెందడానికి అవకాశం ఉండదు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, చనిపోయిన వ్యక్తి మ్యారీడా, అన్మ్యారీడా, మ్యారేజ్ చేసుకుంటే సంతానం ఉందా లేదా, ఈ అంశాలను బట్టి ఆస్తి హిందూ వారసత్వపు చట్టం ప్రకారం కావచ్చు, ముస్లిం లా ప్రకారం కావచ్చు, క్రిస్టియన్ లా ప్రకారం కావచ్చు, ఏ లా ప్రకారంగా తీసుకున్నా కూడా ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆస్తి తర్వాత ఎవరికి చెందుతుందో చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.